ఇవాళ మనం చందమామ కథల నుండి తెలివైన ప్రశ్న అనే కథని తెలుసుకుందాం. సిళ్ళంగేరి రాజు ఆస్థానానికి విద్యాసాగరుడు అనే పండితుడు వచ్చి తనను ఓడించగల ఆస్థాన పండితుడికి తన స్వర్ణ కంకణం ఇచ్చిపోతానన్నాడు. అయితే ఆస్థాన పండితులే అతని చేతిలో ఓడారు. అప్పుడు ఆస్థాన విదూషకుడు విద్యాసాగరుడితో, నేను మిమ్మల్ని 5 ప్రశ్నలు అడుగుతాను. వాటికి మీరు తప్పుడు సమాధానాలియ్యాలి. సరి అయిన సమాధానమిస్తే ఓడిపోతారు అన్నాడు. విద్యాసాగరుడు అందుకు ఒప్పుకుని విదూషకుడి ప్రశ్నలకు తప్పుడు సమాధానాలియ్యసాగాడు. మీది దేశాంతరం కదూ? అంటే, లేదు, మాది మీ దేశమే అన్నాడు. మీరిప్పుడు మీ దేశంలోనే ఉన్నారా? అంటే, అవును అన్నాడు. మీ వద్ద స్వర్ణ కంకణం ఉన్నది కదా? అంటే, లేదన్నాడు. మా రాజు పేరు మహీపాలుడు కదా? అంటే, కాదన్నాడు. విదూషకుడు ఏదో మరచినట్టు నటించి, ఇప్పటికెన్ని ప్రశ్నలయ్యాయి? అంటే, విద్యాసాగరుడు 4 అయ్యాయి, ఇంకొకటి అడగండి అన్నాడు. నా 5వ ప్రశ్నకు సరి అయిన సమాధానం చెప్పి ఓడిపోయారు అన్నాడు విదూషకుడు. ఇది అండి కథ ఇవాళ. మరి మీరు కూడా ఈ 5 ప్రశ్నలు మీ ఇంట్లోని వాళ్ళతో అడిగి సరదాగా సమయాన్ని గడిపేస్తారు కదా! మళ్ళీ ఇంకొక కథతో మీ ముందుంటాం. సెలవా మరి.